హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ జోడీ. ఈ వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా గుత్తి వంకాయలని మసాలా పట్టించుకొని ఒక పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, మిర్చి వేసుకుందాము. అండ్ ఈ రెండింటిని కొంచెం బాగా వేయించాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, వినండి ఫ్రెండ్స్. కొంచెం పల్లీలు, టమాటో, ఆనియన్ అండ్ కొంచెం కారం, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ఇలాచి, లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ మిక్సీ పట్టుకున్న మసాలాని గుత్తి వంకాయలు పట్టించుకొని ఇప్పుడు మనం ఇందులో గుత్తి వంకాయలని యాడ్ చేసుకుందాం. ఇవిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో అన్నీ ఒకేసారి వేయకూడదు ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మిగిలిన మసాలాని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం, ఎందుకంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా మసాలా అంతా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అంతా వేసేసుకున్నాక కొంచెం సేపు మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. దాని తర్వాత కొంచెం నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది వేసుకోకపోతే లోపల వంకాయ అనేది కుక్ అవ్వదు. అండ్ మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.